वेलकम डैड इन किचन। आज हमारे डैड इन किचन चैनल में आए हैं द ग्रेट कॉमेडी क्वीन श्रीलक्ष्मी अम्मा। अम्मा नमस्ते। नमस्ते अंदरिकी नमस्कारम। वेलकम टू डैड इन किचन। ఈ రోజు డాడీ కిచెన్ లో క్రాబ్ ఫ్రై చేస్తున్నాం, చూసేద్దామా? ఫస్ట్ క్రాబ్ చూపించండి. ఇది క్రాబ్, ఫుల్ ఫ్రెష్ క్రాబ్ ఇది. ఓకే, ఉంటుంది చూడండి క్రాబ్. ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్రాబ్ క్లీన్ గా శుభ్రం చేసుకున్నాము. ఈ క్రాబ్ ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్, ఇది టమాటా ప్యూరీ, ఇది గ్రైండ్ చేసిన ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఇది పెప్పర్ పొడి, కొత్తిమీర, కరివేపాకు, మసాలా, పట్ట, లవంగం, యాలక్కాయ, సోంపు, జీరా, ధనియా పొడి, ధనియాలు, ఇవన్నీ కలిపి ముందు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ పట్ట, లవంగాలు, యాలక్కాయలు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ఇందులో వేసుకుందాం ప్రస్తుతానికి. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ కోకోనట్ ఇందాక చెప్పలేదు, ఇది యాడ్ చేస్తున్నా. ఇది పచ్చి కొబ్బరి, ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, అన్ని గ్రైండ్ చేసేసి ఈ పీతలకి అన్ని గ్రైండ్ చేసేసి పీతలకు పట్టించేస్తే, బాగా మ్యారినేట్ చేస్తే అప్పుడు పీతలు బాగా టేస్ట్ గా ఉంటాయి. కాబట్టి ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసాము. దీంట్లో ప్రస్తుతానికి ఇందులో వేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఈ క్రాబ్ కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న ఈ క్రాబ్ ఇందులో వేసేసి దీంట్లో 1 by 1 మనం అన్ని పదార్థాలు రెడీ చేసుకుంటే ఇవన్నీ వేసేసుకోవచ్చు ఈజీగా. ఇది కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్,